ఈరోజు మిల్లెట్ దోశ ఇంట్లో ఎలా వేస్తానో చూపిస్తానండి. దానికోసం ఈరోజు నేను 2 రకాల మిల్లెట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. రాగులు, జొన్నలు. వీటితో పాటు మినుములు, కొద్దిగా మెంతులు, 1 స్పూన్ మెంతులు, అటుకులు హాఫ్ కప్పు, పచ్చిశనగపప్పు చనాదాలు అంటారు కదా, అదొక హాఫ్ కప్పు యూజ్ చేస్తున్నాను. మిల్లెట్స్ చాలా న్యూట్రిషన్ కదండి. రాగుల్లో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటీస్ కంట్రోల్కి, వెయిట్ లాస్కి అండ్ బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. జొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ జొన్నలు ఉపయోగపడతాయి. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. జొన్నల్లో పొటాషియం కూడా ఉంటుంది. ఇది హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేస్తుంది. అటుకులండి, అటుకుల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎనీమియా తగ్గుతుంది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుందండి. రిచ్ ఇన్ ప్రోటీన్ అండి. చనాదాల్ బోన్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది. హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. ఇందులో పొటాషియం. చనాదాల్ డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. మెంతులు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. ఫెనిగ్రీక్స్ని నైటు సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే, రాగులు, జొన్నలు, మినుములను 1 కప్పు రేషియోలో తీసుకున్నాను. పచ్చెనగపప్పు, అటుకులు హాఫ్ కప్ తీసుకున్నాను. మెంతులు 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ తీసుకున్నా. తర్వాత అటుకులు ఇప్పుడు మనం సోక్ చేసి పట్టుకోకూడదు. అవి పిండి రుబ్బినప్పుడు అప్పటికప్పుడు వాష్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. వీటిలో కలిపేయాలన్నమాట. ఫస్ట్ వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కదా. తర్వాత ఫ్రెష్గా వాటర్ తీసుకొని సోక్ చేసి పెట్టుకోవాలి. 8 అవర్స్, అట్లీస్ట్ 8 అవర్స్ ఉండాలి. అంటే ఓవర్ నైట్ అలాగా మూత పెట్టి సోక్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి.
ఇప్పుడు అటుకుల్ని హాఫ్ కప్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వీటితో కలిపి మిక్స్ చేస్తాము. మొదట రుబ్బాం కదా, మొత్తం పిండినంతా కలిపేస్తాం కదా లాస్ట్లో. ఈ దోశ బ్యాటర్ నేను 3 days వరకు యూజ్ చేస్తాను. అగైన్ మళ్ళీ రుబ్బుకుంటా. 2 hours ఫర్మెంట్ అయిన తర్వాత ఇలా దోశలు వేసుకోవడమేనండి, సాల్ట్ కలుపుకొని. గీ వేసుకొని కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత క్యారెట్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర ఇవన్నీ ఫైన్గా చాప్ చేసుకొని పైన స్ప్రెడ్ చేసుకుంటే దోశ మీద ఇంకా చాలా బాగుంటుంది. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. అంతే, హెల్దీ దోశ తిన్నామనిపిస్తుంది కదా, సాటిస్ఫై ఉంటుంది. చట్నీ, ఉల్లి చట్నీ దీని కాంబినేషన్లో చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఐరన్ తవ్వ మీద వేసినా ఎంత చక్కగా వచ్చేసాయో దోశలు. నాన్ స్టిక్ తవ్వ మీదే దోశలు వాడాలని లేదండి, ఇలా ఐరన్ తవ్వ మీద కూడా ఈజీగా ఈ దోశలు వేసుకోవచ్చు.